నమస్తే అండి. ఇవాల్టి వీడియోలో మోతిచూర్ లడ్డు తయారీ విధానాన్ని చూద్దాము. ఈ మోతిచూర్ లడ్డును చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మామూలుగా అయితే మనము చిన్న బూందీని పట్టుకొని మోతిచూర్ లడ్డుని చేసుకుంటాం కదా, అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అలా కాకుండా మనం బూందీ పట్టాల్సిన అవసరం లేకుండానే మనము ఈ మోతిచూర్ లడ్డుని తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి మోతిచూర్ లడ్డు తయారీకి ముందుగా 1 కప్పు శనగపప్పుని ఒక బౌల్లో వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇందులోకి పప్పు మునిగే వరకు వాటర్ని పోసుకొని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత పప్పు బాగా నానిపోయి ఉంటుందండి. చూడండి, ఈ విధంగా పప్పు నానిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్లోకి వడగట్టుకోవాలి. ఈ పప్పులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి. ఒక 10-15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకుంటే సరిపోతుందండి. ఇందులో వాటర్ అంతా పోయిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా పప్పుని మిక్సీ జార్లో వేసుకొని పట్టుకోవాలండి. పప్పు అంతా కూడా మనం ఈ విధంగానే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని కొద్దిగా పిండిని తీసుకుంటూ పకోడీలాగా వేసుకోవాలి. మనకి బూందీ గట్టితో బూందీ పట్టడం అంటే కొద్దిగా కష్టంగా అనిపిస్తుందండి. ఈ విధంగా పకోడీలను చేసుకొని మనము దీని ద్వారా మోతిచూర్ లడ్డుని తయారు చేస్తాము. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా కడాయిలో ఎన్ని వేసుకోగలిగితే అన్ని పకోడీలను వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు. ఎక్కువగా ఫ్రై చేస్తే మనకి లడ్డు అనేది గట్టిగా అయిపోతాయి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఈ బబుల్స్ ఉన్నాయి కదా, ఇవి కొద్దిగా పోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. పిండి అంతా కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ విధంగా పకోడీలాగా చేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా చల్లారనివ్వాలి. చూడండి, వీటిని ఒకసారి విరిచి చూద్దాము. లోపల సాఫ్ట్గానే ఉంటుంది, కొంచెం పిండి లాగానే ఉంటుంది, కానీ మంచిగా ఫ్రై అయిపోతుందండి. వీటిని కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకొని 2-3 సార్లు ఆన్ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు మనకి ఈ విధంగా పూసగా మోతీలాగా ఈ విధంగా వచ్చి మనకి మోతిచూర్ లడ్డు చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుందండి. ఈ విధంగా అంతా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యిని వేసుకొని అందులో జీడిపప్పు ఇంకా కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు షుగర్ని తీసుకోవాలి. 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో ఒక 1/2 కప్పు లేదా 1/4 కప్పు వాటర్ని వేసుకొని మరిగించుకోవాలి. దీనికి పాకం రావాల్సిన అవసరం లేదండి. మనము చేత్తో చెక్ చేసినప్పుడు స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా శనగపిండి మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత ఇదంతా బాగా దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడిని వేసుకొని కలుపుకోవాలి. మోతిచూర్ లడ్డు ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదండి. మనకు కూడా ఆరెంజ్ కలర్లో కావాలనుకుంటే షుగర్ సిరప్లోనే కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకొని కలుపుకోవాలి. కలర్ వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చండి. కంపల్సరీ ఏం కాదు, చూడడానికి బాగుంటాయి అంతే. నేను సిరప్లో వేయలేదు కదా, ఇక్కడ వేస్తున్నాను. ఇలా ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఇదంతా గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం అంతా గోరువెచ్చగా అయిన తర్వాత లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి. కొద్ది మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని ఈ విధంగా రౌండ్గా లడ్డూలాగా చేసుకోవాలి.
చాలా ఈజీగా వస్తున్నాయండి లడ్డూలు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బూందీ లడ్డూలు చేయడం కన్నా చాలా ఈజీ. అన్ని లడ్డూలను కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. బూందీ గరిటె లేకుండానే స్వీట్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఈ లడ్డూలను చేసుకోవచ్చండి. మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.